చిన్నపిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి, చిన్నపిల్లల్లో కూడా షుగర్ వచ్చేస్తుంది, చిన్నపిల్లల్లో కూడా బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా అనుకూలం కాదు, ఎందుకంటే అంత వెయిట్ కిడ్నీ ఇవ్వరు. షీ డెవలప్డ్ మెలిగ్నెన్సీ అండ్ డైడ్ అట్ వాట్ ఏజ్? 30 years of age. ఎందుకంటే ఏమనుకుంటారంటే ఏముంది డాక్టర్స్ అలాగే చెప్తారు, వీళ్ళు లావులేరా వాళ్ళు లావులేరా, బాగానే ఉన్నారు కదా, బాగానే ఉన్నారు ఈరోజు. దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ people should accept obesity and get it treated. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. డయాబెటీస్, ఒబేసిటీ ఈ రెండు చాలా ప్రాబ్లమేటిక్ డిసీజెస్ లాగా మారిపోతున్నాయి. ఒబేసిటీ అనేది మనం నార్మల్గా తీసుకుంటే దాని నుంచి వేరే అదర్ ఎన్నో రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వరల్డ్ ఒబేసిటీ డేని సెలబ్రేట్ చేసుకుంటూ మనం వచ్చేసాం యశోద హాస్పిటల్కి. మనతో ఉన్నారు డాక్టర్ కోనా లక్ష్మి గారు. డాక్టర్ గారు మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్. సో హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఇప్పుడు వెయిట్ లాస్ అని అర్థమైంది బేరియాట్రిక్ సర్జరీ అంటే. సో ఈ సర్జరీకి కరెక్ట్ ఏజ్ ఏంటి, కరెక్ట్ క్యాండిడేట్స్ ఎవరు? ఫస్ట్ ఏజ్, ఎనీవన్ హూ హ్యాస్ అటైన్డ్ అడల్ట్ ఏజ్ హైట్, అంటే చిల్డ్రన్లోని 14-15 yearsకి వాళ్ళ హైట్ వచ్చేస్తుంది కదా, ఆ నుంచి నార్మల్గా 65 to 70 ఈజ్ ద ప్రిస్క్రైబ్డ్. ఈ ఏజ్లో చేయొచ్చు, ఎందుకంటే 70 తర్వాత ఒక వ్యక్తి ఒబీస్ ఉన్నారు, 70 వరకు ఉన్నారు అంటే వాళ్ళ సిస్టమ్ ఆల్రెడీ బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఇండివిజువలైజ్ 70కి కూడా కొన్ని మందరు రీజనబుల్లీ ప్రిజర్వ్డ్ సిస్టమ్ ఉంటుంది, కానీ వెయిట్ వల్ల నడవలేరు, వాళ్ళకి మెట్లు ఎక్కలేరు, ఆయాస పడుతుంటారు. నెక్స్ట్ ఇంకా ఎలోన్ అయిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు పెద్ద అయిపోయి ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు, వీళ్ళు చేయడానికి ఎవరు ఉండరు. సో ఆ గ్రూప్ వస్తారు. అరౌండ్ 70-75 వరకు చేసాం సర్జరీస్, బట్ వాళ్ళకి ఇండివిజువలైజ్డ్. ఒక 70 years వ్యక్తి బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలి అని వచ్చినప్పుడు వాళ్ళకి చూస్తాం, ఇన్వెస్టిగేట్ చేస్తాం, వాళ్ళ మిగిలిన సిస్టమ్స్ ఎంత ఫిట్ ఉన్నాయో. బాగున్నాయి, ఈ వ్యక్తికి ఓన్లీ వెయిట్ తగ్గి ఆ షుగర్ అవన్నీ కంట్రోల్లో వస్తే ఇంకో ఫ్యూ ఇయర్స్ కొంచెం హెల్తీగా ఉంటాడంటే వాళ్ళకి చేస్తాం. బట్ అదర్వైజ్ వీ కెన్ సే 16 to 70 years of age, 16 years of age to 70 years of age is standard accepted age for bariatric, undergoing bariatric surgery. బట్ దెన్ మనకి అడాలసెంట్ బెరియాట్రిక్ సర్జరీ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇవాళ రేపు చిన్నపిల్లల్లో కూడా మనం చాలా మార్బిడ్ ఒబేసిటీ చూస్తున్నాం. ఓకే, మీరు ఎన్ని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళండి, అట్లీస్ట్ 15-20% ఆఫ్ ద చిల్డ్రన్ చబ్బీ ఉంటారు. మనం ఏదో చబ్బీ అనుకుంటాం, చబ్బీ ఈజ్ నాట్ గుడ్, చబ్బీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్. ఓకే, సో స్కిన్నీ చిల్డ్రనే బెటర్. బట్ వాళ్ళందరూ అడల్ట్హుడ్ వచ్చిన దాకా వాళ్ళ వెయిట్తోని బాధపడుతుండి ప్రోగ్రెస్ అవ్వలేరు, ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి, చిన్నపిల్లల్లో కూడా షుగర్ వచ్చేస్తుంది, చిన్నపిల్లల్లో కూడా బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. సో అడాలసెంట్ బెరియాట్రిక్ సర్జరీ అనేది స్పెషలైజ్డ్ టాపిక్, ఎందుకంటే మనం చేసే చైల్డ్కి, ఆ చైల్డ్కి సర్జరీ గురించి ఏం అవగాహన ఉండదు. మనం ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం చేసుకునే వాళ్ళు ఎవరంటే పేరెంట్స్. సో పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, తర్వాత ఈ చైల్డ్కి ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళ అవన్నీ ఒప్పుకుంటే అప్పుడు అడాలసెంట్ బెరియాట్రిక్ సర్జరీ చేస్తాం. బట్ అదంతా స్పెషలైజ్డ్ యూనిట్స్లోనే అవుతాయి, ఎందుకంటే దాంట్లో చైల్డ్ కౌన్సిలర్ ఉండాలి, పెడియాట్రిషియన్ ఉండాలి, అడాలసెంట్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళ డాక్టర్స్ కూడా ఆ టీంలో ఉండాలి, ఎందుకంటే అది డిఫరెంట్ సిస్టమ్, అది గ్రోయింగ్ సిస్టమ్. ఒక చైల్డ్ అడల్ట్హుడ్లోకి వెళ్తున్న గ్రోయింగ్ సిస్టంలో మనం సర్జరీ చేసినప్పుడు మిగిలినవన్నీ హ్యాండిల్ చేయడానికి ఆ స్పెషలైజ్డ్ టీమ్స్ ఉన్న సెంటర్స్లోనే అవి అవుతాయి, అందరూ చేయరు, ఎందుకంటే వాళ్ళ కన్సర్న్స్ ఉంటే వాళ్ళ కండిషన్. అలాగే ఎల్డర్లీ, జెరియాట్రిక్, అడాలసెంట్, పెడియాట్రిక్, తర్వాత అడల్ట్స్. సో ఈ 4 కేటగిరీస్లోని ఏదైనా ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ స్పెషలిస్ట్ కూడా మనతో ఉండాలి. మేడం, ఇప్పుడు సర్జరీస్ ఎలా ఉంటాయి అంటే దాని ప్రొసీజర్స్ జనరల్గా చెప్పగలుగుతారా? మెయిన్లీ ఈ సర్జరీస్ మన స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్ పైన ఆపరేట్ అవుతుంది. కామన్ అన్ని సర్జరీస్కి ఏంటంటే స్టమక్ సైజ్, స్టమక్ వాల్యూమ్ తగ్గిస్తాం. అంటే ఒక వ్యక్తి ఇంత ఫుడ్ తిని ఒక 2000-3000 క్యాలరీస్ తినేసి వెయిట్ తగ్గుదామనే డ్రీమ్ కుదరదు. ఓకే, సో ఎందుకంటే ఇది మన అనుకోండి ఒక ఫైర్, దాంట్లో మీరు ఒక టిన్ను పెట్రోల్ వేసి తర్వాత మీరు ఫైర్ ఇంజన్కి పిలిచి
వాళ్ళు మళ్ళీ దానికి ఆర్పుతున్నప్పుడు మళ్ళీ మీరు పెట్రోల్ వేస్తే నడవదు. ఇక్కడ ఫ్లేమ్ బర్న్ చేసేది తగ్గించాలి, బంద్ చేయాలి. సో మీరు క్యాలరీ డంపింగ్ బంద్ చేయాలి, ప్లస్ దాని మెటబాలిక్ రేట్ పెంచాలి బాడీకి. సో దాంట్లో ఇంటెస్టైనల్ రూట్ మార్పుడు చేస్తాం. అంటే సేమ్ ఇంటెస్టైన్స్కి న్యాచురల్ రూట్ నుంచి కొంచెం మార్పు, బట్ అవన్నీ చిన్న ప్రొసీజర్స్. మనకి క్రిటికల్ ఎక్కడ అవుతుందంటే ఆ వ్యక్తి వెయిట్ ఎక్కువ ఉంటే. ఇప్పుడు ఆ సేమ్ ఆపరేషన్ మనం ముందు పాతకాలంలోని అల్సర్స్ ఆపరేషన్స్ అయ్యేవి, అలాంటి ఆపరేషన్స్. అప్పుడు దాని నుంచి ఎవరు మాట్లాడేవారు కాదు, వెళ్ళి క్వైరీ చేసుకొని వచ్చేసేవారు. బట్ అదే మనం ఒక 200 kgs వ్యక్తిలో చేసినప్పుడు ఆ 200 kg పర్సన్కి ఫ్యాట్ దాని ప్రెషర్ ఒత్తిడి చేస్తున్న ఆపరేషన్ మీద, ప్లస్ ఆ హార్ట్ మీద లంగ్స్ మీద ఎంత ఒత్తిడి పడుతుందో దానిలోనే మనకి రిస్క్ స్ట్రాటిఫికేషన్ అవుతుంది. సో అంచే ఆ వ్యక్తి దానికి అంచే స్పెషలైజ్ ట్రైనింగ్, స్పెషలైజ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఉత్తి సర్జన్ డాక్టర్ పట్టుకొని పేషెంట్కి చేసి లేరు, హాస్పిటల్ కూడా దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే నార్మల్ 50 kgs పేషెంట్కి పడుకోబెట్టి చేసే ఓటీ టేబుల్ 200 or 300 kgs పర్సేజ్ చేసే సర్జరీ చేసే ఓటీ టేబుల్ వేరే ఉంటుంది. సో హాస్పిటల్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకోవాలి. ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళకి చిన్న ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళకి పెద్ద ఇన్స్ట్రుమెంట్స్. దీనికి తేనా మన రోబోస్ వచ్చాయి. రోబోస్ ఆర్ స్ట్రాంగర్ ఇన్స్ట్రుమెంట్స్. దే ఆర్ నాట్ సంథింగ్ మన సినిమాలో చూసే రోబోలు కాదు, దే ఆర్ మోర్ స్ట్రాంగర్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ సింగిల్ కంట్రోల్. సో దానివల్ల ఏంటంటే మనకి గ్రిప్ వస్తుంది. లేకపోతే ఒక వ్యక్తికి మనం లేపాలంటే మనకు తెలుస్తుందా, అలాంటి వ్యక్తికి సర్జరీ చేయాలి, ఎనస్థీసియా ఇవ్వాలి. సో అవన్నీ ట్రైన్డ్ డాక్టర్స్ ఉండాలి, ఇన్స్ట్రుమెంటేషన్ ఉండాలి, ప్లస్ పేషెంట్ వస్తారు కూర్చోడానికి నార్మల్ కుర్చీ సరిపోదు, ఆ వెయిట్కి సరిపోయినంత కుర్చీ ఉండాలి. రూమ్లో బెడ్స్ పెద్ద బెడ్స్ ఉండాలి, మన చిన్న హాస్పిటల్ బెడ్స్ సరిపో. అసలు మీరు చెప్తుంటే ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి కదా. జనరలీ ఎవరైనా కూడా వెళ్ళొచ్చు, సర్జరీ చేయించుకొని రావచ్చు అనుకుంటాం, కానీ ఒక్కొక్కరికి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుందంటే చెయ్యాలి. మేడం ఇప్పుడు వాళ్ళు ఆ వెయిట్ తో రావడం కన్నా మరి వాళ్ళు వెయిట్ తగ్గి రావచ్చు కదా మేడం. ఎలా తగ్గుతారు? తగ్గలేదు. మీకు 500 షుగర్ ఉంది, నార్మల్ చేసుకొని రా ట్రీట్మెంట్ చేస్తానే ఎలా తగ్గుతుంది? ఫస్ట్ ఆ ఇంటేక్ అనేది తక్కువ అవ్వాలి కదా. ఇంటేక్ తక్కువ అవుతుంది, ప్లస్ బాడీలోని అది నేను చెప్పాను కదా ఫైర్ అంటుకుంది. సో మనం ఫైర్ ఆర్పాలి. సో దానికి డ్యామేజ్ కంట్రోల్ మెజర్సే. ఇంకా మీరు మంచిగా వచ్చిన తర్వాత మేము సర్జరీ చేస్తాం అనేది కుదరదు. మీరు ఎంత క్విక్గా వ్యక్తికి సర్జన్ చేస్తే వాళ్ళు అంత స్లోగా ఆర్ విత్ ఇన్ షార్ట్ ప్యాన్ ఆఫ్ టైం వాళ్ళ జనరల్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే రోజుకి డెటోరియేటే అవుతుంది, కానీ మంచిగా అవుతే కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యంగ్ కపుల్ ఆ హస్బెండ్కి చేసాం, అంటే ద మేల్ పర్సన్కి చేసాం. ఆ అబ్బాయికి కూడా ఒబేసిటీతో డ్యామేజ్డ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి కూడా అనుకూలం కాదు. ఎందుకంటే అంత వెయిట్కి కిడ్నీ ఇవ్వరు, ఎందుకంటే సరిపోదు. ట్రాన్స్ప్లాంట్లో సింగిల్ కిడ్నీ ఇస్తారు, కానీ ఒక పర్సన్ 130-140 kgs ఉంటే ఈ సింగిల్ కిడ్నీ పనిచేయదు. 2 kidneys ఒక మనిషికి పెట్టడానికి అన్ని ఆర్గన్స్ మనకు దొరకవు. సో ఆ వ్యక్తికి కూడా ఫ్యామిలీ స్ట్రిక్ట్ అపోజిషన్లు, వద్దు ఏంటో అయిపోద్దని ఎలాగో ఒకలాగా ఒప్పించి ఆ అబ్బాయికి సర్జరీ చేయించాం. ఫ్యామిలీలో అందరూ ఒబీసే, అందరూ ఒబీసే. దిస్ బాయ్ ఈజ్ ఒబీస్, వైఫ్ ఈజ్ ఒబీస్, హర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఒబీస్. ఓకే. అండ్ సో 1 year పాటు వెయిట్ తగ్గిన తర్వాత లక్కీగా కిడ్నీ దొరికింది, ట్రాన్స్ప్లాంట్ అయ్యింది. వైఫ్ ఈజ్ ఆల్సో ఒబీస్, వైఫ్స్ సిస్టర్-ఇన్-లా ఆల్సో ఒబీస్. ఆ అమ్మాయికి చెప్పి, అమ్మ నువ్వు చేయించుకోవాలి సర్జరీ, కుదరదు, ఇంత వెయిట్ ఇలాగ ఉన్నావు, నీ హెల్త్కి కూడా ఏదైనా డ్యామేజ్ అవుతుందంటే ఒప్పుకోలేదు. భయం. వాళ్ళ సిస్టర్-ఇన్-లాకి చేయించింది. ఆ అమ్మాయికి కూడా వెయిట్ తగ్గింది. మళ్ళీ అమ్మాయి వెయిట్ తగ్గి ఒక బేబీ కూడా కన్నది. బట్ దిస్ గర్ల్ నెవర్ యాక్సెప్టెడ్. మేడం నాకు భయం, నాకు చిన్న బేబీ ఉంది. రీసెంట్గా న్యూస్, షీ డెవలప్డ్ మెలిగ్నెన్సీ అండ్ డైడ్. అట్ వాట్ ఏజ్? 30 years of age. 30 yearsకి ఒబేసిటీ వచ్చి, క్యాన్సర్ వచ్చి, నేను చెప్పాను కదా. అంటే తనకి దేనికి భయపడుతుందో అది ఏ రూపంలో వచ్చింది చూడండి, ఎక్కువై వచ్చింది. అంటే నో రిటర్న్. సో ఈ భయం అనే మాట వదలాలి. నేను ఈ స్టోరీ కాదు, ఇది రియల్.
అంటే మాకు తెలిసినప్పుడు ఆ అమ్మాయికి ఎన్నిసార్లు బతిమాలేమో, అమ్మ చేయించుకో సర్జరీ, ఇది మంచిది కాదు, ఎలాగా బాగున్నాడు కదా హస్బెండ్, మంచిగా అయ్యాడు కదా, కిడ్నీ దొరికింది, ఇవన్నీ నువ్వు దీంట్లో బాగుపడాలి అంటే ఒప్పుకోలేదు. తను ఎందుకు భయపడి ఉంటుంది మేడం? ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఏమి లేవు, షీఈ్ జస్ట్ ఒబీస్. బట్ ఇప్పుడు మనం సర్జరీ చేస్తాం, కొంచెం ఒక 2 రోజులు చిన్న పెయిన్ ఉంటుంది కదా, ఆ అబ్బాయికి పెయిన్ అయ్యింది కదా, నేను ఫైన్, అంత కొంచెం చిన్న కట్ అయినా పెయిన్ ఉంటుంది కదా. సో అండ్ షీ వాజ్ వరీ, నాకు ఏదైనా అవుతే, నాకు చిన్న బాబు ఉన్నాడు, అది నేను ఏం అవ్వదు, అంత సిక్ పర్సన్కే సర్జరీ చేసి బాగా అయ్యాడు. 2 సర్జరీలు, వెయిట్ లాస్ సర్జరీ, మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, నీ ఎదురుగే 2 ఆపరేషన్లు అయ్యాయి, నువ్వు అందరికీ చూసుకున్నావు, నువ్వు ఫిట్ అవ్వాలంటే ఒప్పుకోలేదు. సో దీస్ ఆర్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇది సొసైటీలోని ఎవరికి తెలీదు, నేను అంతే చెప్పాను. ఎందుకంటే ఏమనుకుంటారంటే ఏముంది డాక్టర్స్ అలాగే చెప్తారు, వీళ్ళు లావులేరా వాళ్ళు లావులేరా, బాగానే ఉన్నారు కదా, బాగానే ఉన్నారు ఈరోజు ఇప్పుడు వరకు. రేపు వాళ్ళు ఉన్నారో లేదో ఎవరు పట్టించుకోరు, ఎవరు అమ్మాయి గురించి మాట్లాడుకోరు కూడా. ఒక వ్యక్తి సడన్గా మాయమైపోయారు, ఎవరు పట్టించుకుంటారు? అండ్ మన పాపులేటెడ్ కంట్రీలో అసలు పట్టించుకోరు. ఇన్ని బిలియన్స్, అదే చెప్పండి, 8 బిలియన్ రీజన్స్ ఫర్ ఒబేసిటీలోని ఈ ఒక్క 0.0001% ఎంత తగ్గింది కదా నంబర్. బట్ మిగిలిన 8 బిలియన్ అలాగే ఉన్నారు కదా. 0.00 అంటుంటేనే నెగోషియబుల్ లాగా అనిపిస్తుంది, ఇంకా పట్టించుకోవడం అంటే. సో దట్ దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ పీపుల్ షుడ్ యాక్సెప్ట్ ఒబేసిటీ అండ్ గెట్ ఇట్ ట్రీటెడ్. నౌ మనకి ఇప్పుడు చాలా వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎవ్రీ వెయిట్కి తగ్గినట్టుగా ట్రీట్మెంట్. సో దానికి చేయించుకోవాలి. మేడం ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒబేస్ అని, సో ఇప్పుడు వీళ్ళకి జెనెటికల్గానే, ఇప్పుడు ఎవరికైనా కూడా జెనెటికల్గానే వస్తుందా, లేకపోతే చాలామంది మేము ఏం తినలేదు బట్ మా ఫ్యామిలీలో జీన్స్లో ఉంది మేము అయిపోతున్నాం అని అంటారు. సో జెనెటిక్ రీజన్ ఫర్ ఒబేసిటీ ఈజ్ వెరీ లెస్, బికాజ్ నేను చూసాను, దే ఆల్ ఈట్ బిగ్ క్వాంటిటీస్, బిగ్ మీల్స్. ఇప్పుడు మనకి ప్యాకెడ్ ఫుడ్ వచ్చింది అనుకోండి, గివ్ బిగ్ మీల్స్. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ గురించి మీరు మొత్తం ప్యాక్డ్ మీల్ ఆర్డర్ చేయక్కర్లే, 4 గురించి ఒక ప్యాక్డ్ మీల్ షేర్ చేసుకోండి. అలా తినాలి, బయట నుంచి తెప్పించుకొని తినాలంటే ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క పర్సన్ దే విల్ ఈట్ ఇట్ ఆఫ్. బట్ దట్ ఈస్ సో మచ్ క్యాలరీ, సో మచ్ ఫుడ్ అండ్ అన్హెల్దీ ఫుడ్. సో ఇప్పుడు జెనెటికల్గా అంటే కొంచెం కొంత వెరీ స్మాల్ పర్సెంటేజ్ జెనెటిక్స్, రెస్ట్ ఈజ్ స్టార్ట్ అవుతుంది బ్యాడ్ లైఫ్ స్టైల్తో, బ్యాడ్ ఈటింగ్తో, అండ్ తర్వాత ఇట్ టేక్స్ ఓవర్. మేడం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది నేను ఒబేస్ ఉన్నాను కానీ నాకు ఏం అవ్వట్లేదు, అదే ఇందాక మీరు అన్నట్టు వాళ్ళకి ఫస్ట్ ఒక సిమ్టమ్ ఉంటుంది కదా, అది ఏది చూసి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం మంచిది? నేను చెప్పాను కదా, మీ ఎక్స్లు ఎన్ని యాడ్ అవుతాయి కదా మీ లార్జ్ సైజ్కి, దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్. అంతే, అప్పుడే మనం అవగాహన తెప్పించుకోవాలి, వెయిట్ తగ్గడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. డైట్, ఎక్సర్సైజ్, ఇంకొంచెం వెయిట్ తర్వాత మీకు మెడికేషన్ ఉంది, లేకపోతే కొన్ని ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి, లేకపోతే సర్జరీ ఉంది. సో ఏదో ఒకటి మీరు దేంట్లోకి ఫిట్ అవుతుందో మీరు దాంట్లోకి పెట్టుకొని వెయిట్ తగ్గిపోవాలి. ఎందుకంటే వెయిట్తో పాటు అన్సీన్ డ్యామేజ్ అవుతుంది, అది మనం బయటకు కనిపించదు, అస్సలు కనిపించదు, చాప కింద అల్లా స్ప్రెడ్ అవుతుంది. అది ఒక్కసారి మీ బుర్ర మీద ఇలాగా పెద్ద థండర్ లాగా పడుతుంది, కొట్టుకొని వెళ్ళిపోతుంది అంతే, మీకు అప్పుడు టైం ఇవ్వదు. సో మన డ్రెస్ సైజ్ పెరుగుతుంది, మన ఆయాస పడిపోతున్నాం, 2 ఫ్లోర్స్ చూసి బాగా లావ్ అయ్యావు, ఏంటి ఇలాగ లావ్ అయ్యావు మనకే అనిపించాం, మన ఎవ్వరు చెప్పక్కర్లేదు. నేను చెప్పాను కదా, ఇంట్రోస్పెక్షన్, మనలో మనం చూసుకోండి. ఎవరో చెప్పారు మళ్ళీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇవాళ రేపు మనం ఎవరికి వెయిట్ ఎక్కువైందని చెప్పలేము, బాడీ షేమింగ్, ఇవన్నీ సొసైటీలో కొన్ని నార్మ్స్ వచ్చేసాయి, మనం ఎవరికి మొహం మీద ఇది ఇలా చెప్పలేము, చెప్తే ఏమనుకుంటారో, ఇవన్నిటిలోనే అంచే చెప్తాను. ఇంట్రోస్పెక్ట్ చూసుకోండి, సీ ఇంటూ యువర్ సెల్ఫ్ అండ్ థింక్ ఫర్ ఎవ్రీథింగ్. అలాగే చేసుకోవాలి, మనలో మన అవగాహన మనకే రావాలి. అండ్ డిసీజ్లోనే డిసీజ్ ఈజ్ నాట్ కైండ్, డిసీజ్ ఈజ్ నాట్ కైండ్ టు ఎనీ పర్సన్. ఏమనుకుంటారు, చూద్దాంలే, అది ఇవ్వదు, టైం ఇవ్వదు. అది ఎప్పుడు దానికి కోపం వస్తుందో అది మీకు అప్పుడే
ఇక ఫినిష్ చేసేస్తుంది. అంతే. సో ఎందుకు డాక్టర్ చెప్తున్నారు అలాగే చెప్తారు, లేదు డాక్టర్స్ అలా చెప్పరు. చెప్పడానికి అలా ఆ సేఫ్టీ ప్రొఫెషనల్కే రాకూడదు. అండ్ డాక్టర్స్ అలా చెప్తారు అంటే మన దగ్గర చాలా రీసోర్సెస్ ఉన్నాయి, నువ్వు రీసెర్చ్ చేస్తే కూడా అదే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో మళ్ళీ ఒక నాన్ మెడికల్ పీపుల్ విల్ టేక్ ద డెసిషన్, చెయ్యాలా లేదా. చేసినప్పుడు ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఎవరు తీసుకోరు. ఏదో ఆ పోన్లే అనుకుంటారు, 2 రోజులు ఏడుస్తారు, మర్చిపోతారు. బట్ దట్ లైఫ్, ఒక వాల్యుబుల్ లైఫ్ పోయింది.